ఎగ్ నూడిల్స్ ఎలా చేశారంటే చాలా టేస్ట్‌గా వస్తుంది. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ ఏసుకొని ఇందులోకి ఉప్పు, నూనె వేసుకొని మరిగించుకోవాలి. ఇది మరిగేటప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ నూడిల్స్ ప్యాకెట్ వేసుకొని ఒక 80% వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకొని ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు చన్నీటిని వేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఈ నూనె హీట్ అయిన తర్వాత ఒక 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న నూడిల్స్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా, అలాగే ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అలాగే లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీర కానీ, ఉల్లిగడ్డలు కానీ వేసుకొని కలుపుకున్నారంటే నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. Thank you.